హాయ్, గుడ్ మార్నింగ్. నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఫస్ట్ టైం లైఫ్లో. అంటే సీఏ క్వాలిఫై అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్, జాబు ఇప్పుడు వెళ్ళలేదు. బట్ రీసెంట్గా చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. సీఏ క్వాలిఫైడ్ అవ్వచ్చు, సిఎంఏ క్వాలిఫైడ్ అవ్వచ్చు. సార్ అసలు ఇంటర్వ్యూలో ఏమడుగుతారు జనరల్గా? సో ఇంటర్వ్యూలో జనరల్గా దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ బేసిక్ క్వశ్చన్స్ అండి. ఇంటర్వ్యూలో వాళ్ళు ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడగరు, వాళ్ళు బేసిక్ అడుగుతారు. బేసిక్స్ అంటే ఏంటి? మనకి జర్నల్ ఎంట్రీసు, ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ P&L అకౌంటు, డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీటు, లేదా క్యాలిక్యులేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైసు, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాకు, కొన్ని లాజికల్ క్వశ్చన్స్. సో నేను సెలెక్ట్ అయ్యానమ్మా. సో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నాకు చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే యాజ్ ఐఎమ్ ఏ టీచర్ నేను ఇవన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి, అండ్ అకౌంట్స్ బేసిక్స్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి నాకు చాలా ఈజీగా అనిపించింది. బట్ చాలామంది ఇవి కూడా క్రాక్ చేయలేకపోయారమ్మా. ఏంటి ఒకసారి చూడండి క్విక్గా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే నన్ను వాళ్ళు 4 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు నాకు. 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఒకటి క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, తర్వాత క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్, రెంట్ అక్రూడ్ బట్ నాట్ పెయిడ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. సో వాళ్ళు అడిగింది ఏంటంటే ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా చెప్పాలంటే డ్రాఫ్ట్ జర్నల్ ఎంట్రీస్, దెన్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. అనుకున్నంత ఈజీ కాదమ్మా, ఒకసారి ట్రై చేయండి మీరు. సో సెకండ్ క్వశ్చన్ ఏమడిగారంటే ఇది అడిగారు నన్ను. పర్చేస్ చేశారంట మన వాళ్ళు. పర్చేజెస్ 1 lakh, జిఎస్టీ ఆన్ పర్చేజెస్ 18%, జిఎస్టీ ఆన్ పర్చేస్ 18%, టీడీఎస్ 1% అప్లై అవుతుంది ట్రాన్సాక్షన్ మీద. తర్వాత ఈ గూడ్స్ తీసుకొచ్చి నేను సేల్ చేశాను. ఎంతకి సేల్స్? మార్జిన్ నాకు 20% మార్జిన్ ఆన్ సేల్స్, అండ్ సేల్ చేసినప్పుడు జిఎస్టీ నాకు 18% జిఎస్టీ మళ్ళీ. దెన్ వాట్ ఈజ్ మై క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమడిగారంటే ఒక 1000 లీటర్స్ ఏదో గ్యాసో పెట్రోలో కొన్నారంట, లిక్విడ్. 1000 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ పర్చేస్ చేశారు. ఎంతకి? 100 రూపీస్ పర్ లీటర్. డ్యూరింగ్ ద ట్రాన్సిట్లో 1% నార్మల్ లాస్ పోయిందంట. అదేవిధంగా మన గోడంకి వచ్చిన తర్వాత అబ్నార్మల్ లాస్, అదే ప్రిల్ఫ్రేజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ డ్యామేజ్ అమ్మ. అబ్నార్మల్ లాస్ నీకు 25 లీటర్స్ అంట. సేల్స్ 30% సేల్ చేశారంట స్టాక్లో. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద క్లోజింగ్ స్టాక్? క్లోజింగ్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత. ఈ 3 క్వశ్చన్స్లో కూడా 3 కొత్త పాయింట్లు ఉంటాయి. తెలియకుండా ఉన్న హిడెన్ అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏంటంటే నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ ఎలా ట్రీట్ చేస్తావు, సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కుంటావు క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ కోసం. ఇక్కడేమో నీకు జిఎస్టీలో నాలెడ్జ్ ఉందా లేదా, జిఎస్టీలో నాలెడ్జ్ ఉంటే ఎంట్రీస్ వచ్చా లేదా నీకు. అదేవిధంగా ఇలా టీడీఎస్ కట్ చేసినప్పుడు ఈ మార్జిన్ యాడ్ ఎంతమ్మా? 20% అంటే 1/5 ఆన్ సేల్స్. కాస్ట్ ఎంత అయింది? 1/4 ఆన్ కాస్ట్. ఇలాంటివి నీకు వచ్చా రాదా? ఇక్కడ చూడండి ఒక మాట మీకు చెప్తాను దీంట్లో పాయింట్ ఏంటనేది. మా క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ 500. క్యాష్ పర్చేస్ 800 అంట. డబ్బులు ఎక్కడున్నాయి మన దగ్గర? ఇది క్రెడిట్ సేల్స్, ఇదేమో రెంట్ అవుట్ స్టాండింగ్. నేను క్యాపిటల్ 500 తెచ్చాను, బట్ పర్చేజెస్ ఎంతకు చేయాలి ఇప్పుడు నేను? 800. నా దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఏది? ఐ డోంట్ హ్యావ్ క్యాష్ బ్యాలెన్స్. ఇప్పుడు ఏం చేయాలి? నేను వర్కింగ్ క్యాపిటల్ లోన్ తెచ్చుకోవాలి. ఎంత తెచ్చుకుంటే నా బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నాకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి. ట్రై చేయండి ఒకసారి. బ్యాలెన్స్ షీట్ ఇక్కడ మీరు టాలీ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ ఎంతో కనుక్కోండి. ఇక్కడ నీకు క్లోజింగ్ స్టాక్ ఎంతో కనుక్కోండి. రైటా? ఇది చూడండి, ఇది కొంచెం టెక్నికల్ ఏం కదమ్మా, ప్రజెన్స్ ఆఫ్ మైండ్కి అడిగారు ఇది. ఈ క్వశ్చన్ చూడండి,
presence of mind, what is the next number అన్నారు. 2, 3, 5, 9, 17. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? మరి థింక్ చేస్తే ఏమర్థమైంది నాకు ఇన్స్టెంట్గా, సార్ ఇక్కడ మన వాళ్ళు 2 + 1 యాడ్ చేశారు 3, 3 + 2 5, తర్వాత మల్టిప్లై చేస్తున్నారమ్మా 5 + 4 9 + 8, సో 17 + 16, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 33. అంటే ప్రతి డిజిట్కి వాళ్ళు 2 మల్టిప్లైర్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు. అదే కదా, 2 + 1, 3 + 2, 5 + 4, 9 + 8, నెక్స్ట్ నెంబర్ ఏంటి 17 + 16. ఇలా మీకు ఇన్స్టెంట్గా మీకు స్ట్రైక్ అవ్వాలి. అదే ఒక క్వశ్చన్. ఈ నెంబర్ చెప్పండి ఏంటో. 1, 1, 2, 6, 24, 120. 1, 1, 2, 6, 24, 120. ఎలాగ వచ్చింది చూడండి, సింపుల్. ఇమ్మా 1 × 1, 1 × 2, 2 × 3, 6 × 4, 24 × 4, అంతే కదా, 24 × 4, 24 × 5 అమ్మా, సారీ, 24 × 5, 120. సో 120 × 6, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 720. అదే చేసిన వాళ్ళు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. 6 × 3, 6 × 18, 18 × 4, 72. ఇక్కడ ఏం చేయాలి ఇంకా 72 × 5, 360. ఈ మిస్సింగ్ ఫిగర్ 360 × 6 వేస్తే 2160. ఇక్కడ మిస్సింగ్ ఫిగర్ అంటే ఏం చేస్తున్నాడు, 6 × 3 అంటే 3తో మల్టిప్లై చేశాడు, 4, 5. 6 × 3, 18 × 4, 72 × 5, 360 × 6. లాస్ట్ క్వశ్చన్ చూడండి మీద 1, 3, 4, 13, 40, 121. ఎలా చేస్తున్నారు? వన్ ఇంటూ 2 ఎంత, 2 1 యాడ్ చేస్తున్నారమ్మా ఇక్కడ. 1 × 2, 2, 1 యాడ్ చేశారు. తర్వాత 3 × 1, మా 3 దీనికి ఒకటి యాడ్ చేశారు, 4 × 3 12 ప్లస్ ఒకటి యాడ్ చేశారు దీనికి. సో 13 × 4 అని చూడండి ఒకసారి, 52. ఇది రావట్లేదమ్మా, ఏదో చూడండి ఒకసారి. నాకు ఈ క్వశ్చన్ రాలేదు, నాకు కూడా నిన్న ఈ క్వశ్చన్ రాలేదమ్మా, ఆవిడ చెప్పారు ఇక్కడ నాకు. బట్ నెక్స్ట్ నెంబర్ చెప్తా, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 364 అమ్మ. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 364 ఏదో చెప్పింది ఆవిడ. 3 × 1 యాడ్ చేసి 1 కలుపుతున్నారు సంథింగ్ ఏదో. నేను మ్యాథ్స్లో కొంచెం వీక్ అమ్మ. సో ఇది చూడండి, అంటే ఓవరాల్గా చూడండి, ఇంటర్వ్యూ ఒక ½ అన్ అవర్ జరిగింది మొత్తం. ½ అన్ అవర్ ఇంటర్వ్యూలో వాళ్ళు మనకి ఏం చూస్తున్నారంటే, ఇదిగోండి బేసిక్స్. ఇది ఎనీ రోల్ అండి మీకు. ఇది మీకు ఆడిట్ రోల్ అవ్వచ్చు, లేదా ఫినాన్షియల్ అనలిస్ట్ రోల్ అవ్వచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద రోల్ దే ఆఫర్. బట్ ద బేసిక్ క్వశ్చన్స్ వుడ్ బి లైక్ దిస్. ఇవే ఇస్తారని కాదు, ఇలాగ మిమ్మల్ని అడుగుతారు. సో మీరు బేసిక్స్ నేర్చుకోండి. సిఏ ఫైనల్లో చాలామందికి ఎంట్రీస్ పాస్ చేయడం రాదు. నేను చూశాను సిఏ ఫైనల్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో. ఎంట్రీస్ పాస్ చేయడం రాదు, లెడ్జర్ అకౌంట్ ప్రిపరేషన్ రాదు, ఏమో జిఎస్టీ క్యాలిక్యులేషన్ రాదు, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ రాదు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇంకెక్కడ వస్తుంది జాబ్ మనకి? సో బయట జాబ్స్ లేవండి. ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి? డిజర్వింగ్ క్యాండిడేట్స్కే జాబ్స్ ఉన్నాయి. నార్మల్గా పైపైన చదువుకెళ్ళి అటెంప్ట్లు రాసి లేవు. నిన్న మా స్టూడెంట్ వాడు సిఎంఏ ఫైనల్, ఆడు ముంబై క్యాంపస్ ప్లేస్మెంట్ అని చెప్పాడు నాకు. నేను అడిగితే ఏంటి వెళ్ళట్లేదంటే, సార్ మమ్మల్ని 6.5 lakhs షార్ట్ లిస్ట్ చేశారు సార్ అన్నాడు. ఎంత దారుణమో చూడండి. 6.5 lakhs అంట, సిఎంఏ ఫైనల్ క్వాలిఫైడ్ రీసెంట్. అండ్ నెలకి 50,000 కూడా రావమ్మా డబ్బులు. ఇంకొక అబ్బాయి చెప్పాడు, తిరుపతిలో పనిచేస్తున్నట్టు అమర్ రాజాలో, ఎంత 5.5 lakhsకి. అది శాలరీ ఆఫ్ ఎ బీకామ్. అది బీకామ్ శాలరీ. అది మీరు 5 years కష్టపడి చదివి అటెంప్ట్లు రాసి లక్షల కోచింగ్లకు ఫీజు ఖర్చు పెట్టి దీనికోసమా? ఎందుకు చెప్పండి? బికాజ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మ్యాటర్ ఇన్ సిఏ. ర్యాంక్ హోల్డర్స్కి వేరే ప్రయారిటీస్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాడికి వేరే ప్రయారిటీస్ ఉంటాయి.
సో ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ మీ బేసిక్స్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి. దీంతోపాటు దే విల్ ఆస్క్ యూ ఇన్ డేస్. అంటే ఒక సిఏ అంటేనే అకౌంట్స్, మనకి అకౌంట్స్ ట్యాక్స్ దట్టు జిఎస్టీలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారమ్మా. అదేవిధంగా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడగట్లేదు, బట్ బేసిక్ ఎంట్రీస్ అడుగుతున్నారు. ఓకేనా, జాగ్రత్తగా చదువుకోండి. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వి. ఇంకొకటి కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంటర్వ్యూలో. కొంచెం మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఎంఎస్ ఎక్సెల్ అవ్వచ్చు, ఇలాంటివి నేర్చుకోండి. రైట్, ప్లీజ్ దయచేసి త్వరగా చదువుకోండి, త్వరగా పాస్ అయిపోండి. ఎంత త్వరగా పాస్ అయిపోతే అంత మంచి జాబ్ వస్తుంది, ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. లేదంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వినండి, చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు ఏమవుతాయి చెప్పండి? ఒక 4 to 5 అటెంప్ట్స్ రాస్తాం సిఏ ఫైనల్. 4 to 5 అటెంప్ట్స్ వరకు ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు, హాస్టల్కి, రూమ్ రెంట్కి. అప్పటిదాకా మనకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతున్నాయో మనకి ఇంట్లో నుంచి డబ్బులు రావు. ఇంకేం చేయాలి చెప్పండి? ఇనీషియల్గా 5,000 10,000 అని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తాం. కొత్తలో ఇస్తారమ్మా మనకు కూడా, ఎందుకంటే మనం కూడా సిఏ ఫైనల్ చదువుతున్నాం కాబట్టి మన గురించి చాలా గొప్పగా అనుకుంటుంటారు అప్పుడు. సో మనకి ఇనీషియల్గా డబ్బులు ఇస్తారు. మనం ఇంకా చదవకుండా డబ్బులు వస్తున్నాయి కదా, ఏం కాదని చెప్పేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, అమ్మాయిలు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేదా క్రికెట్ మ్యాచ్లు, బిర్యానీలు, లేదా వాడి మీద వీడి మీద తిట్టుకుంటూ తిరుగుతున్నాం. అటెంప్ట్ పోయింది. వచ్చే కొంది ఫ్రెండ్స్ కూడా ఇంకా డబ్బులు ఎవరు, ఇంకెవరమ్మా డబ్బులు ఎవరు? ఇంకేం చేస్తాం అప్పుడు? ఏదన్నా బ్యాంక్లో లోన్లు, కనిపించినటువంటి యాప్స్లో లోన్లు తెచ్చుకుంటాం. ఈ లోన్లు తెచ్చుకునేసరికి మనకేంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ టెన్షన్. ఇంకా మొన్నటిదాకేమో ఎగ్జామ్ టెన్షను, ఇప్పుడు ఫైనాన్షియల్ టెన్షను. మంత్ ఎండ్లో రెంట్ ఎలా కట్టాలి, మెస్ ఫీజు ఎలా కట్టాలి, మొబైల్లో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి. ఇంకేం చేస్తావు ఏం తెలియక మొబైల్ ఫోన్ ఓపెన్ చేసేసి ఇంకా మొబైల్ యాప్స్లో లోన్లని, అంటే ఇంకెవరు డబ్బులు ఇస్తే దగ్గర డబ్బులు తీసేసుకుంటాం. ఎందుకని? పాపం సిచ్యువేషన్ అలా ఉంది, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా ఈ టెలిగ్రామ్స్లోనో ఇన్స్టాగ్రామ్స్లోనో ఏదో మెసేజ్ వస్తుంది నీకు, ఇలా ఇన్వెస్ట్ చేయండి, అలా ఇన్వెస్ట్ చేయండి, క్రిప్టో కరెన్సీ అని, అదేనిదని. మన మైండ్ ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు? ఐ నీడ్ మనీ. ఇంకా సిఏ ఫైనల్ మర్చిపోయాం. ఇంకా సిఏ ఫైనల్ చదివే మైండ్ లేదు ఇప్పుడు. సిఏ ఫైనల్ చదవాలంటే, సిఎంఏ ఫైనల్ చదవాలంటే నీ మైండ్ స్టేబుల్గా ఉండాలి. నీకు నెలకి డబ్బులు వస్తుంటే ఇంటి దగ్గర నుంచి ప్రశాంతంగా చదువుకుంటావు. ఇప్పుడేంటి మైండ్లో? చదువు పోయింది, ఫైనాన్షియల్ టెన్షన్స్, ఎలా రెంట్ కట్టాలి, ఎలా డబ్బులు సంపాదించాలి. ఇమ్మీడియట్లీ విల్ ఫైండ్ సమ్ షార్ట్ కట్స్. ఇన్వెస్ట్ చేసేద్దాం, లేదా చేసేద్దాం, లేదా బెట్టింగ్లు, ఇవే కదమ్మా ఇంకొంత బయట. ఈ షార్ట్ కట్స్కి మైండ్ అలవాటు పడిపోయింది. ఇంకా నీకు ఎప్పుడైతే షార్ట్ కట్స్కి మైండ్ అలవాటు పడిపోయిందో వాటిలో డబ్బులు రావమ్మా. ఇన్వెస్ట్మెంట్స్లో మనలాంటిలో డబ్బులు రావు. వస్తాయి అనుకొని చేస్తుంటాం మనం, వస్తాయమ్మా. ఇనీషియల్గా డబ్బులు బాగానే వస్తాయి, మనం ఊరుకోం కదా. ఏం చేస్తాం? ఇంకా సంపాదిద్దామని చెప్పేసి డబ్బులు మొత్తం పెట్టేస్తాం. చివరికి ఏదో ఒక రోజు మార్కెట్ క్రాష్ అయిపోవటం వల్ల, ఈ ట్రంప్ లాంటి వాళ్ళు రావటం వల్ల మన పోర్ట్ఫోలియో మొత్తం డౌన్ అయిపోతుంది. అక్కడ స్టార్ట్ అయ్యేది నరకం. ఇంకా ఎందుకని? మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమో గోల్ చేస్తుంటారు, ఒక పక్క యాప్, ఫోన్లో బ్యాంకులు మొత్తం గోల్ చేస్తుంటారు, క్రెడిట్ కార్డులు మొత్తం గీకేసి ఉంటాం. ఏం చేయాలో తెలియదు, మెంటల్. ఇంకా సిఏ ఎక్కడ ఉంది మధ్యలో? సిఏ ఎప్పుడో పోయింది అది. సో ప్లీజ్, ఇవన్నీ ఎందుకు జరిగినాయి చెప్పండి? ఈ మెంటల్ టెన్షన్లు, అప్పులు, ఇవన్నీ దేనికోసం వచ్చాయి? అదే మనం కానీ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో సిఏ ఫైనల్ పాస్ అయ్యి ఉంటే హ్యాపీగా వెంటనే జాబ్ వచ్చి ఉండేది, నెలకి జీతం వచ్చేది, నీకు అసలు అప్పు చేసే అవసరం వచ్చేది కాదు. అప్పు చేయనప్పుడు నీకు టెన్షనే లేదు. సో ప్లీజ్ అబ్బాయిలు, నేను ముఖ్యంగా చెప్తున్న అబ్బాయిల గురించి, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి, త్వరగా పాస్ అవ్వండి, అండ్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. డబ్బులు తీసుకున్నప్పుడు మన దగ్గర బాగానే ఉంటాయమ్మా, తర్వాత మనకి ఆ డబ్బులు ఇవ్వలేని సిచ్యువేషన్లో మనం అంటే అడ్జస్ట్ అవ్వమ్మా. డబ్బులు వెంటనే అనుకుంటాం ఇచ్చేద్దాంలని, బట్ అనుకున్న టైంకి డబ్బులు అడ్జస్ట్ అవ్వవు. ఎందుకంటే మనం ఏదో చేసి ఉంటాం,
అవన్నీ పోగొట్టేసి ఉంటామో లేదా వేరే వాడికి ఇచ్చి ఉంటామో, వాట్ ఎవర్. డబ్బులు ఎప్పుడు కూడా అనుకుంటే ఇంక అడ్జస్ట్ అవ్వు. బట్ మనకి ఇచ్చినవాడు ఊరుకోడు, మనల్ని కుక్కలాగా ట్రీట్ చేస్తాడు వాడు, అమ్మ నా బూతులు తిడతాడు. సో కాబట్టి ప్రతి కుక్కతోటి తిట్టించుకోవడం కంటే దయచేసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి. మీ అమ్మ నాన్న అడగండి, లేదా పార్ట్ టైం జాబ్ అయినా జాయిన్ అవ్వండి. త్వరగా చదువుకొని త్వరగా పాస్ అవ్వండి. లేదంటే ప్రతి వీధిలో వెళ్ళే కుక్కలు కూడా మనల్ని చూసి మొరగటం స్టార్ట్ చేస్తాయి. అంటే కనీసం మనతో మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు. అంటే ఎందుకని? మనం డబ్బులు తీసుకొని ఉంటాం, లేదా మనం ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి ఉంటాం. సో కాబట్టి ప్లీజ్ చదువుకో. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అమ్మ. చదువుకోవటం, పాస్ అవ్వటం, చదువుకోవటం, త్వరగా సెటిల్ అవ్వటం, చదువుకోవటం, త్వరగా జాబ్ జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించుకోవటం, ఇంట్లో పేరెంట్స్ని బాగా చూసుకోవటం, ఇలాంటి స్క్రాప్ చీప్ మెంటాలిటీ వాళ్ళతోటి దూరంగా బతకటం. ఓకేనా? సో నాకు అప్పుడప్పుడు భయం వేస్తుందమ్మా. నాకు అప్పుడప్పుడు పొద్దున్న నిద్ర లెగిస్తే భయం వేస్తుంది. అసలు ఏంటి లైఫ్? ఎందుకు పుట్టాం మనం? ఈ లైఫ్ ఏం చేయడానికి పుట్టాం? అసలు ఏంటి లైఫ్లోని నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఏం చేస్తున్నాం? పొద్దున్న లెగుస్తున్నాం, ఏదో జిమ్కి వెళ్తున్నాం, క్లాసులు రికార్డ్ చేస్తున్నాం, మళ్ళీ నైట్ జాబ్ ఒకటి జాయిన్ అయ్యాం కొత్తగా, అక్కడ కూడా ఏం లేదు, మా జాబ్కి వెళ్తున్నాం, ఒక ల్యాప్టాప్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నాం తెలియదు. మరి ఎందుకు జాయిన్ అయ్యారంటే చెప్పాను కదా, మరి అప్పులు చేసినప్పుడు జాబులు చేయాలి, తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా లైఫ్ నువ్వు ఇలా లీడ్ చేయాలి. ఆ జాబ్ వేస్తున్నాం, నైట్ 1 గంటకి ఇంటికి వస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ లెగుస్తున్నాం. ఏం లైఫ్? ఎందుకు పుట్టాము? ఏం చేస్తున్నామని అప్పుడప్పుడు నాకే క్వశ్చన్ అనమాట. ఏంట్రా లైఫ్? దీనికోసం పుట్టాం అని అనిపిస్తాం. సో తప్పదు. అన్నిటికీ సొల్యూషన్. నేను కానీ ఒక 5 years ముందు పాస్ అయిపోయి ఉంటే నా లైఫ్ వేరే ఉండేది. బట్ ఇప్పుడైనా ఓకేనమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మీద నాకు నమ్మకం ఉంది. దేవుడు స్కిల్స్ ఇచ్చాడు, మంచి హెల్త్ ఇచ్చాడు. ఒక 1 yearలో మొత్తం సెటిల్ చేసుకుంటామమ్మా. బట్ కొత్తగా ఉన్న కుర్రోళ్ళకి చెప్తున్నాను, నా జూనియర్స్కి, చిన్నపిల్లలకి చెప్తున్నాను, దయచేసి లైఫ్ పాడు చేసుకోమాకండి. త్వరగా చదువుకొని త్వరగా పాస్ అవ్వండి. లేనిపోని డీవియేషన్స్ పెట్టుకోకండి. అండ్ ఎవరి దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బులు అప్పుగా తీసుకోమాకండి. ఎందుకంటేనమ్మా, తీసుకున్నప్పుడు ఇద్దామని తీసుకుంటాం మనం. బట్ మనకేంటంటే మనం ఏదో చేసుంటాం దాన్ని. ఎంత ఇద్దామన్నా టైం బాగోలేనప్పుడమ్మా, టైం దరిద్రం ఉన్నప్పుడు 500 కూడా అడ్జస్ట్ అవ్వు, 100 రూపాయలు కూడా ఉండవు మన దగ్గర. అది అలాంటి లైఫ్ చూశాను నేను. మీకు ఎందుకు చెప్తున్నాను వినండి. త్వరగా చదువుకోండి, త్వరగా పాస్ అవ్వండి. లేదంటే ప్రతి కుక్క మిమ్మల్ని చూసి మరుగుతుంది. మనం ఏం చేయలేం, ఎందుకని మన వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి. సో హోప్ఫుల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ అబౌట్ లిటిల్ బిట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఏం చేయకూడదు మీరు అనే చెప్పాను. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ఇంకా FR AFM క్లాసెస్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకోండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ టూ.